నెల్లూరు నగరంలోని స్థానిక వీఆర్సీ మైదానంలో ఈరోజు ఉదయం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని సామూహికంగా 4,000 మంది ముస్లిం సోదరులతో రంజాన్ ప్రార్థనలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ నాయకులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ముస్లిం సోదరులు 30 రోజులు కఠోర దీక్షతో పూర్తి చేసి ఈరోజు రంజాన్ పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అని, భవిష్యత్తులో అల్లా ఆశీస్సులతో మరెన్నో రంజాన్లు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ముస్లింల అందరికీ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు అబ్దుల్ మస్తాన్, మత పెద్దలు, మత గురువులు, ముస్లిం సోదరులు, అభిమానులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులకు కూల్ డ్రింక్లను పంపిణీ చేశారు. నెల్లూరు నగరంలో బిఆర్ కాలేజీ మైదానంలో సుమారుగా 4,000 మంది ముస్లిం సోదరీమణులందరూ కూడా ఇక్కడ హాజరు కావడం, ప్రేయర్స్ చేసుకోవడం, దానికి నేను హాజరు కావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అందరికీ తెలిసిన విషయమే, మార్చి 1వ తేదీన అంటే సుమారుగా 30 రోజుల క్రితం ప్రారంభమైనటువంటి ఈ కఠినమైనటువంటి ఉపవాస దీక్షలు. ఈ ఉపవాస దీక్షలు కూడా వీరందరూ కూడా తెల్లవారుజామున నుంచి సూర్యాస్తమయం వరకు కూడా మంచినీళ్ళు కాదు కదా, కనీసం భూమి కూడా మింగకుండా వీరు కఠినంగా ఈ ఉపవాస దీక్షలన్నింటినీ 30 రోజుల పాటు వీరందరూ కూడా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఉపవాస దీక్షలతో పాటు రోజుకి 5 సార్లు ప్రేయర్స్ చేయడం కానీ, నియమ నిబంధనల ప్రకారం 1 సెకండ్ కూడా ఆలస్యం కాకుండా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా వీరు చేయడం కూడా జరుగుతుంది. నేను ఈ 4 రోజుల పాటు వారందరితో కూడా చాలా ఇంటరాక్ట్ కావడం, వారితో పాటు అనేకమైనటువంటి ఇఫ్తార్ విందులకు కానీ, అలానే రంజాన్ తోఫా కార్యక్రమాల్లో కానీ నేను వారితో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ పార్టిసిపేషన్లో చాలా అనుభవాలే వచ్చినాయి. అంటే వారు ఈ ఉపవాస దీక్షలు తీసేటప్పుడు నాకు వాళ్ళలో బాగా కనిపించింది ఏంటంటే, ఒక సేవా గుణం వాళ్ళలో బాగా కనిపిస్తుంది. అంటే 10 మందికి మనం ఉపయోగపడాలి, కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఆదుకోవాలనే గుణం వాళ్ళలో ఎక్కువగా కూడా కనిపించేది. అదేవిధంగా క్షమాగుణం, అంటే ఈ ఉపవాస దీక్షలు కఠినంగా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళలో కోపం కానీ, బాధ కానీ ఇట్లాంటి ఏదైనా ఉన్నప్పుడు అవి తగ్గి ఎదుటి వ్యక్తిని మనం క్షమించాలి అనే గుణం వాళ్ళలో కూడా స్పష్టంగా కనబడుతుంది. సో ఇలాంటి ఒక మంచి ఆరోగ్యంతో పాటు ఎదుటి వ్యక్తికి సంబంధించినటువంటి సేవ, క్షమ, ఈ గుణాలన్నీ కూడా వాళ్ళలో కనపడడం చాలా ఒక మంచి సంప్రదాయం అని చెప్పుకోవాలి. మరి అటువంటి దీక్షలన్నింటినీ కూడా నిన్న సాయంత్రం సూర్యాస్తమయంలో చంద్రుడు కనిపించిన తర్వాత ఈ ఉపవాస దీక్షలన్నింటినీ కూడా
ముగించుకొని ఈ రోజు పవిత్రంగా వాళ్ళు రంజాన్ సెలబ్రేషన్స్ అన్నింటినీ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈ రంజాన్ సెలబ్రేషన్స్లో చక్కగా ముస్లిం సోదరులు మనందరూ కూడా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళు ఈరోజు ఈ ప్రేయర్స్లో హాజరు కావడం కూడా జరిగింది. తప్పకుండా వైఎస్ఆర్సీపీ తరఫున నేను వారందరితో పాటు 4 రోజులు జగన్మోహన్ రెడ్డి గారి సూచనలు ఆదేశాల మేరకు వారందరితో కలిసి నడవడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో కూడా వారితో ఇదే విధంగా ప్రయాణం ఉంటుంది. మరొకసారి అందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నెల్లూరు నగర నియోజకవర్గంతో పాటు ఆ అల్లా ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని, ఆ అల్లా దయ వల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా నేను అల్లాహ్ ప్రార్థిస్తా ఉన్నాను. ముస్లిం సోదరులకి ఈదుల్ ఫితర్ రంజాన్ ముబారక్. అల్హమ్దులిల్లా. ఏదైతే నెల్లూరులో విఆర్సీ గ్రౌండ్ ఉందో దాంట్లో ముస్లిం సోదరులందరూ నమాజ్ చేయడం జరిగింది. అయితే దాంట్లో ముఖ్య అతిథిగా మన నెల్లూరు సిటీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు రావడం జరిగింది. మాకు చాలా సంతోషం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలకి కూల్ డ్రింక్స్ ఆయన ఆధ్వర్యంలో అందరికీ ఇవ్వడం జరిగింది. మన తరపు నుంచి, మన ముస్లిం సోదరుల తరపు నుంచి మన చంద్రశేఖర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.